సంక్రాంతి పండుగ వేళ ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో పెండింగ్ బకాయిల చెల్లింపులు కొనసాగుతున్నాయి. ఉద్యోగులకు మొత్తం 1300 కోట్ల పెండింగ్ బిల్లులకు నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఉద్యోగుల జీపీఎఫ్ 519 కోట్లు, సిపిఎస్ కింద 300 కోట్లను విడుదల చేశారు. విద్యార్థులకు 788 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ నిధులను సర్కారు జమ చేస్తోంది. గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టిన బిల్లులకు మోక్షం కలుగుతోంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. కూటమి సర్కార్ సంక్రాంతి కానుకగా చెప్పుకోవచ్చు. అంటే సంక్రాంతి కానుక గత వైసీపీ ప్రభుత్వంలో ఎంతో కాలం కూడా వేలాది కోట్ల రూపాయలు కూడా బకాయిలు పెట్టిపోయింది. విద్యార్థులకు కావచ్చు, అలాగే ఉద్యోగులకు కావచ్చు, ఇలా కాంట్రాక్టర్లకు కావచ్చు, చిన్న చితకా కాంట్రాక్టర్లకు కావచ్చు, ఇలా దాదాపు 1,20,000 కోట్ల రూపాయలు ఇప్పటిదాకా గత వైసీపీ ప్రభుత్వం పెండింగ్ పెట్టిపోయింది. అయితే ఆ బిల్లులకు మటుకు ఇప్పుడు కూటమి సర్కారు అధికారంలో వచ్చాక ఒక్కొక్కటిగా వాళ్ళ కష్టాలను ఏదైతే గుర్తిస్తూ కూడా ఆ బిల్లులను కూడా చెల్లింపులు చేస్తూ కూడా ప్రభుత్వం ముందుకెళ్తుంది. తాజాగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ స్థాయిలో ఉన్న ఉద్యోగులు కావచ్చు, అలాగే విద్యార్థులకు సంబంధించి, అలాగే చిన్న కాంట్రాక్టులకు సంబంధించిన అయితే బిల్లు పెండింగ్ క్లియర్ చేసే విధంగా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో కూడా దాదాపు 6,700 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించే విధంగా కూడా ఆర్థిక శాఖకు సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు సాయంత్రంలోగా కూడా మొత్తం బకాయిలన్నీ క్లియర్ చేసే విధంగా కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పటికే ఏదైతే ఉదయం నుంచి కూడా అంటే దాదాపు అన్ని శాఖలకు సంబంధించిన ఏదైతే 6,700 కోట్ల రూపాయలు బిల్లులకు సంబంధించి కూడా ఆర్థిక శాఖ ఉదయం నుంచి కూడా మొత్తం బిల్లులు చెల్లిస్తూ వచ్చింది. ఇందులో ప్రధానంగా చూసుకుంటే ఉద్యోగం సంబంధించి అంటే పోలీస్ శాఖకు సంబంధించి, అలాగే విద్యార్థులకు బకాయిలు కావచ్చు, అలాగే కాంట్రాక్టులకు అంటే గత ప్రభుత్వ హయాంలో గత 5 ఏళ్ల కాలంలో చేసిన రోడ్ల మరమ్మతులు కావచ్చు, ఏదైతే ఇతర మౌలిక సదుపాయాల నుంచి కూడా మరమ్మత్తు పనులు చేపట్టిన కాంట్రాక్టులకు కావచ్చు, చాలా గత 5 ఏళ్లకు కూడా బిల్లులన్నీ పెండింగ్ ఉన్నాయి. వీటన్నిటి కూడా ప్రభుత్వం ఇప్పుడు ఈ రోజు నుంచి క్లియర్ చేసే విధంగా ప్రక్రియ ప్రారంభించింది. దీనిని ఎప్పటికప్పుడు ఉదయం నుంచి కూడా ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కూడా వీటిని ఎప్పటికప్పుడు ఆయన ఆర్థిక శాఖతో సమన్వయం చేసుకుంటూ బిల్లులు చెల్లించే విధంగా కూడా ముందుకు సాగుతున్నారు. అయితే మొత్తం చూసుకుంటే మనకు ఏదైతే గత ప్రభుత్వ హయాంలో పెండింగ్ లో ఉన్న బిల్లులన్నీ కూడా కూటమి సర్కార్ ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వచ్చింది. తాజాగా చూసుకుంటే 6,700 కోట్ల రూపాయలు ఏదైతే ఉందో వీటిని కూడా ఇప్పుడు ప్రభుత్వం క్లియర్ చేస్తూ వచ్చింది. ఇందులో ప్రధానంగా చూసుకుంటే పోలీసులకు సంబంధించి కూడా డిఎల్ కావచ్చు, ఇతర ఐఎస్ కూడా చాలా కాలంగా పెండింగ్ ఉన్నాయి. పోలీస్ శాఖ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా కాలంగా కూడా గత వైసీపీ ప్రభుత్వంని తమ పెండింగ్ బిల్లుని క్లియర్ చేయాలని చెప్పేసి ఎన్నిసార్లు వేడుకున్నా కూడా ఆ గత వైసీపీ ప్రభుత్వం కర్ణా చూపలేదు. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో గత ప్రభుత్వంలో ఉన్న పెండింగ్ బిల్లులు అంటే ఉద్యోగులకు సంబంధించి కూడా జీపీఎఫ్ దాదాపు 19 కోట్లు కూడా ఈ రోజు విడుదల చేశారు. అలాగే పోలీసులకు సంబంధించి కూడా 2 సరెండర్ లీవులకు సంబంధించి కూడా ఒక ఇన్స్టాల్మెంట్ బకాయి కింద దాదాపు 213 కోట్ల రూపాయలు కూడా ప్రభుత్వం ఆర్థిక శాఖ విడుదల చేసింది. మరోవైపు చూసుకుంటే సిపిఎస్ కింద కూడా దాదాపు 300 కోట్ల నిధులు కూడా ఈ రోజు విడుదల చేసే విధంగా ఆర్థిక శాఖ చర్యలు చేపట్టింది. అలాగే టీడీఎస్ కింద దాదాపు 265 కోట్ల చెల్లింపులు చేసింది ఆర్థిక శాఖ. మొత్తంగా చూసుకుంటే ఉద్యోగులకు దాదాపు 1300 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు సంబంధించి కూడా నిధులు కూడా ఈ రోజు విడుదల చేసే విధంగా కూడా ఆర్థిక శాఖ కసరత్తు ప్రారంభించింది. ఈ క్రమంలో దాదాపు మొత్తం కూడా 6,700 కోట్ల రూపాయలు ఈ రోజు సాయంత్రంలోగా అన్ని శాఖలకు చెల్లించే విధంగా ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పర్యవేక్షిస్తున్నారు. జమీమా. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్.